హలో ఫ్రెండ్స్, ఈరోజు నాన్ వెజ్లో మటన్ కర్రీ చపాతీలో కన్నంలో అదిరిపోతుంది అనమాట. సో వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా చాలా క్లియర్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కుక్కర్లో చేసుకోవచ్చు, అలాగే మామూలుగా బాండీలో కూడా చేసుకోవచ్చు. ఈసారి కుక్కర్లో సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. సో చాలా లేత మటన్ చక్కగా 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. ముందుగా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఒక 1/2 kg మటన్కి మీడియం సైజ్ అయితే 2 లేదా పెద్దదంటే 1 ఆనియన్ వేసుకొని, అలాగే కొంచెం పచ్చిమిరకాయలు, తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగిన తర్వాత ఈ మటన్ వేయండి. మటన్ వేసి వాటర్ అయితే యాడ్ చేయొద్దు. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి ఆ ముక్కలకి బాగా పట్టేలాగా అటు ఇటు తిప్పండి. ఒక 2 to 5 minutes అలా వదిలేస్తే మటన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదు, దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 minute అలా ఉంచేయండి మూత పెట్టకుండా. సో ఈ మసాలా అంతా ముక్కలకి మంచిగా పడుతుంది. ఇప్పుడు కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసి కుక్కర్లో బాగా లేతదైతే ఒక 2 whistles పెట్టి వదిలేయండి. 2 whistles అయిపోయిన తర్వాత 1/2 kg మటన్కి 2 మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి 2 whistles అయిపోయిన తర్వాత అవి కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో 2 whistles అయిపోతుందో చూసారా, పైకి నూనె తేలుతూ ముక్క చక్కగా మంచిగా మగ్గింది. మీరు చూడొచ్చు, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసి ఆ గ్రేవీ అంతా బాగా చక్కగా వచ్చేటట్టుగా ఈ టమాటాలు మొత్తం దాంట్లో కలిసిపోవాలి. దాని తర్వాత కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. అంటే జీలకర్ర, ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి. గరం మసాలాలో చెక్క, లవంగ, యాలకులు యాడ్ చేశారు. సో ఇవన్నీ పచ్చివన్నీ లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెంటనే యూజ్ చేసుకోవచ్చు. గ్రేవీ దగ్గర పడినాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కింద కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్